వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దంచి కొడుతున్న వానలు. 2 రోజులుగా భారీ వర్షం కురుస్తూ ఉండడంతో అన్నదాతల హర్షం. ఇన్నాళ్లు ముఖం చాటేసిన వరుణుడు ఎట్టకేలకు ఊరటనిచ్చాడు. వానాకాలం సీజన్ ప్రారంభమైన నుంచి నేటి వరకు రికార్డు స్థాయిలో వర్షాలు నమోదు కావడంతో వాగులు చెరువులకు జలకళ. నిజామాబాద్ కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి. భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని సూచన. తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం. 4 రోజుల క్రితం వరకు 30% లోటు వర్షపాతం నమోదు కాగా నేడు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైతన్న జనం హర్షం. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ బస్వా గార్డెన్స్లో హిందూ జనజాగృతి ఆధ్వర్యంలో సాంప్రదాయంగా గురు పౌర్ణమి వేడుకలు. ప్రత్యేకంగా ఆకర్షించిన కరాటే, జోడో, నాన్చాక్ విన్యాసాలు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సూచన. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలోని ప్రాజెక్టులకు జలకళ. నిండు కుండను తలపిస్తున్న గోదావరి, మంజీరా ప్రాజెక్టులు. SRSPకి భారీగా వరద వచ్చి చేరిక. శ్రద్ధలతో బండారు కార్యక్రమం. కుంకుమ, పూలు, కల్లు శాఖలు సమర్పించి బండారు ప్రక్రియ ప్రారంభించిన సర్వసమాజ్ మున్నూరు కాపు కుల పెద్దలు. దేశ సమైక్యత, సౌభ్రాతృత్వం, ఐక్యత ప్రపంచ నలుమూలలకు చాటి చెప్పే బాధ్యత నేటి యువతపై ఉంది. నగరంలోని మారుతి నగర్ స్నేహ సొసైటీలో దేశభక్తిపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సిపి సాయి చైతన్య. చెక్ డ్యాంలో జలకళ. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. బీర్కూర్ శివార్లో మంజీరా నదిపై ఇటీవల నిర్మించిన చెక్ డ్యాంను పరిశీలించి పూజలు చేసిన పోచారం. తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత 2 రోజులుగా ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 4 రోజుల క్రితం వరకు రాష్ట్రంలో సాధారణం కంటే 30% లోటు వర్షపాతం నమోదు కాగా గడిచిన 2 రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాలతో లోటు భర్తీ అయి వర్షపాతం సాధారణ స్థాయికి చేరుకుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల రెడ్ అలర్ట్ ప్రకటించగా నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించాయి. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, సిద్దిపేట, హనుమకొండ, జనగాం, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెంకు ఎల్లో అలర్ట్గా ప్రకటించారు. భారీ వర్షాల దృష్ట్యా వాగులు, వంకలు పొంగి పొరలే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని స్థానిక యంత్రాంగం సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. అర్హత కలిగిన ఓటర్లు పేర్లు జాబితా నుండి తొలగించకుండా SR పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ భుజంగరావు జిల్లా అధికారులతో కలిసి రాష్ట్ర ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి సమీక్షించారు. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలకు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సుదర్శన్ రెడ్డి సూచించారు. SR సర్వే 100% పూర్తి చేసే విధంగా జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో చనిపోయిన వారి పేర్లు ఓటర్ జాబితా నుండి తొలగిస్తూ అర్హులైన ఓటర్లందరూ SRలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఆ రెడ్డింకు దాన్ని కూడా మీరు అంత లోపల రీజన్స్ ఏమున్నాయి, మళ్ళీ ఒకసారి ఈ 2 డేస్ని కూడా రెవ్యూ చేసి అయినంత మటుకు అవి కూడా నాకు తెలిసినందుకు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో 500-600 వస్తున్నాయి. అవి కూడా అయినంత మటుకు తీసేసి క్లియర్ చేస్తే బాగుంటుందని చెప్తూ మనం టాలీ చేసుకోమని చెప్పడం జరిగింది. ఏదైతే 2 lakhs for 30,000-40,000 ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ ఉంటాయో
దానికి మనం టాలీగా. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నిజామాబాద్ కార్పొరేషన్ అధికారులు సిబ్బంది నగరవాసులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ప్రధానంగా శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు డ్రైనేజీలను శుభ్రపరచాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిండకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ ఉన్నతాధికారులతో పాటు సంబంధిత విభాగాధిపతులు సిబ్బందితో సమాచారం తెలుసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పారు. నాలాలు సరిగా లేని చోట ముంపు సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో వర్షపు నీరు చేరి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. అధిక వర్షపాతం నమోదైనప్పుడు నాలాలు వెంటనే శుభ్రం చేయాలన్నారు. నీరు నిండిన చోట తోడేందుకు భారీ మోటార్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అవసరమైన ప్రత్యేక బృందాన్ని సిద్ధంగా ఉంచాలన్నారు. నిజామాబాద్ నగరంలో వినాయక్ నగర్ బస్వా గార్డెన్స్లో హిందూ జనజాగృతి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ బస్వా గార్డెన్స్లో హిందూ జనజాగృతి సమితి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వక్త శ్రీ శంకర్ స్వామీజీ హాజరై మాట్లాడుతూ గురువులు జీవితంలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన వెలుగును ప్రసాదిస్తారన్నారు. భారతదేశంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉందని, గురు శిష్యుల బంధం ఎంతో గొప్పదన్నారు. ఎందుకు గురు పూర్ణం చేసుకుంటాం? ఈరోజు వ్యాస భగవానుడు పుట్టినటువంటి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ కృష్ణవే నమో వైబ్రహ్మణిదే వాసిష్ఠాయ నమః. వేదాలను విభజించి మనందరికీ జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గొప్ప మూర్తి వ్యాస భగవాను యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు వ్యాస పౌర్ణమి చేసుకుంటున్నాం. ఎందుకు గురువు అంటే మనం రోజు చదువుకుంటాం, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అంటే గురు బ్రహ్మ ఎందుకండు? మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే బీజాన్ని నాటి మన లోపల జ్ఞానాన్ని సృష్టి చేసిండు కాబట్టి అందుకే గురు బ్రహ్మ. అంతకుముందు వారు వ్యాస మహర్షి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. గురుభక్తి ధర్మ సంస్థాపన కోసం పాటుపడాలని పలువురు భక్తులు సూచించారు. హిందూ సమాజం హిందూ ధర్మ రక్షణ కోసం పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్క హిందువు ధర్మం కోసం, దేశం కోసం 1 గంట వెచ్చించాలని కోరారు. ఈ జనజాగృతి సంస్థ ఉద్దేశము, నాకు 12 సంవత్సరాల క్రితం హిందూ నగర్కి వచ్చినప్పుడు అప్పటి నుండి ఈ సంస్థతో నాకు అనుబంధం ఉంది. మరి ఏ కార్యక్రమాన్ని పిలిచినా తప్పకుండా నేను వెళ్తూ ఉంటా. కానీ సమాజంలో మార్పు రావాలంటే ఐక్యమత్యం అవసరం. ఇంత చక్కటి కార్యక్రమానికి ఈ బస్వా గార్డెన్లో సరిపోవద్దు. నిజంగా చెప్పాలంటే ఈ కార్యక్రమాన్ని ఇందూరులో హిందుత్వం కానీ, సనాతన హిందూ ధర్మం కోసం కానీ అనేక సంస్థలు ఆర్ఎస్ఎస్తో పాటు అనేక హిందూ ధర్మ సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. ఇంకా ఈ కార్యక్రమంలో హిందూ సంస్కృతి సాంప్రదాయాల ఫ్లెక్సీలు, గ్రంథ ప్రదర్శనలు చేశారు. అలాగే చౌడ శిక్షణ కోసం కూటే, జూడో, నాన్ చాక్ విన్యాసాలు ఆహుతులను అలరించాయి. ఇంకా ఈ కార్యక్రమంలో హిందూ జనజాగృతి సమితి పెద్దలు చేతన్ శర్మ, నగర పెద్దలు హాజరయ్యారు. కబీర్ దాసులు అంటారు, గురు గోవింద్ దోహు కడే కాకో లాగు పాయ బలిహారి గురు ఆపనే గోవింద దియో బతాయ. అంటే సంత కబీర్ దాస్ గారు ఏమంటున్నారంటే, ఒకవేళ మీ యొక్క సాధనకు మెచ్చి భగవంతుడు గురువులు ఇద్దరు కూడా మీ ఎదురుగా ప్రత్యక్షమైతే ఎవరి చరణాలకి ముందు నమస్కారము చెయ్యాలి. ఆ భగవంతుడి యొక్క పరిచయాన్ని చేసిచ్చేటువంటి గురువుల పాదానికి ముందు నమస్కారము చెయ్యాలి. నిజామాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. మండలాల వారీగా కురిసిన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలంలో 103.9 మిల్లీమీటర్లు, అలాగే నందిపేటలో 61.8 మిల్లీమీటర్లు, ఆర్మూర్లో 70.3, బాల్కొండలో 50.2, ముప్కాల్లో 81.2, మెండోరాలో 108.1, ఏర్గట్లలో 91.8, కమర్పల్లిలో 72.6, మోర్తాడ్లో 61.5, వేల్పూర్ మండలంలో 61.8 మిల్లీమీటర్ల వర్షపాతం, అలాగే జక్రన్పల్లిలో 70.3, మాక్లూరులో 89.6, నిజామాబాద్ నార్త్లో 88.9, ఎడపల్లిలో 87.9 మిల్లీమీటర్లు, అలాగే రేంజల్లో 81.2, బోధన్లో 75.5, కోటగిరిలో 33.4, రుద్రూర్లో 69.9, వర్ణిలో 46.4, నిజామాబాద్ రూరల్లో 93.4, నిజామాబాద్ సౌత్లో 78.3 మిల్లీమీటర్లు, అలాగే ముప్కాల్ మండలంలో 94.6 మిల్లీమీటర్లు, డిచ్పల్లిలో 99.6, ఇందల్వాయిలో 86.3, దర్పల్లిలో 101.7, భీమ్గల్లో 48.8 మిల్లీమీటర్లు, అలాగే సిరికొండ మండలంలో 68.9 మిల్లీమీటర్లు,
మిల్లీమీటర్లు, మోస్రాలో 97.5, చెందూరులో 67.5, ఆలూరులో 57.2, డొంకేశ్వర్లో 74.0, సాలూరాలో 40.0, పొతంగల్ మండలంలో 44.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆగస్టు 2వ తేదీన నిర్వహించనున్న ఊర పండుగను పురస్కరించుకుని గురువారం బండారు ప్రక్రియను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సర్వసమాజ్ కమిటీ నిర్ణయం మేరకు ఆగస్టు 2వ తేదీన ఆదివారం జరగనున్న ఊర పండుగను పురస్కరించుకుని శుభసూచకంగా గురువారం నిజామాబాద్ సర్వసమాజ్ కమిటీ శ్రీ విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమ పూలతో బండారు ప్రక్రియతో పాటు కళ్ళు శాఖలు సమర్పించారు. ఈ సందర్భంగా దున్నపోతును ఊరు మీదకు విడవడం జరిగింది. గురువారం నుండి మన గ్రామ దేవతల విగ్రహాల తయారీ ఊర పండుగ కోసం ఏర్పాట్లు ప్రారంభమైనట్లు సర్వసమాజ్ కమిటీ కో కన్వీనర్ ఆది ప్రవీణ్ తెలిపారు. అలాగే అనాదిగా వస్తున్న ఆచారం పెద్దల ద్వారా వస్తున్న ఊర పండుగ మన గ్రామ దేవతల ఊరేగింపులో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని మన గ్రామ దేవతల తల్లుల ఆశీర్వాదం పొందాలని సూచించారు. ఈ ఊర పండుగతో పాడి పంటలు పశు సంపద వృద్ధి చెందాలని, పిల్లలు పెద్దలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ప్రజలందరికీ అష్టైశ్వర్యాలను కలగాలని, దుష్ట శక్తులు దరిచేరకుండా ఉండాలని సర్వ సమాజ్ కమిటీ కో కన్వీనర్ ఆది ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కోరడి కిరణ్, ఉపాధ్యక్షులు కార్పొరేటర్ మల్కాయి మహేందర్, మాజీ కార్పొరేటర్ రామడుగు బాలకిషన్, సెక్రటరీ దామ ఇంద్రకరణ్, పెద్ద కాపులు మల్కాయి లక్ష్మీనారాయణ, గంట పెద్ద నర్సయ్య, స్వామి లింబాద్రి స్వామి, కొరడి చిన్న నర్సయ్య, కోర్వ భూపాల్, పెద్ద మనుషులు సుంకేటి ప్రవీణ్, మల్కాయి భోజన్, జానకంపేట అశోక్, మల్కాయి సుదర్శన్, పసుల రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనము జరపబోయే ఆదివారం ఊరవండుకు ముందుగా మన ఆనవాయితీగా ఖాతాల నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం మన కోటగల్లి గండగల్లి నడమలున్న మన కాముడు పంతలో కోనరెడ్డి సంజయ్ మున్నూరు కాపు కాకనాటి సంజయ్ తరఫున ఈ బండారు వేయడం జరుగుతుంది. ఈ బండారు కార్యక్రమం జరిగిన తర్వాతనే ఈ నెక్స్ట్ దేవుళ్ళ కార్యక్రమం ఉంటుంది. రేపటి నుంచి అమ్మవారిని తయారు చేయడం జరుగుతుంది. ఇది అయినాకనే ఊరవండుగ అవుతుంది. కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలి, పాడి పంటలు బాగా పండాలని మేము మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాము. ఎందుకంటే పాడి పంట బాగుంటేనే అందరం బాగుంటాము. దీనికి ఒక కారణం ఏంటంటే గత 1836 సంవత్సరంలో అప్పుడు పేదవాది వచ్చినప్పుడు సైనికులు ఇన్నాళ్ళు ముఖం చాటేసిన వరుణుడు ఎట్టకేలకు ఊరటనిచ్చాడు. పంటలు ఎండిపోయి ఆవేదన చెందుతున్న అన్నదాతపై కరుణ ధార కురిపించాడు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వానాకాలం సీజన్ ప్రారంభమైనప్పటి నుండి రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి. ఎల్నినో ప్రభావంతో జూన్ నుంచి జూలై నెలాఖరు వరకు పెద్దగా వర్షాలు పడలేదు. నాట్లు వేసిన పొలాలు, విత్తనాలు వేసిన మెట్ట పైర్లు ఎండిపోతున్నాయి. ఈ తరుణంలో పైరుకు ప్రాణం పోసినట్లయింది. పలు మండలాల్లోని చెరువులు, వాగుల్లోకి వరద నీటి ప్రవాహం వచ్చి చేరుతుంది. జిల్లాలో జూన్ 1వ తేదీ నుంచి ఈ నెల 28 వరకు జిల్లాలో 9280.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 2 రోజులుగా అక్కడక్కడ భారీ వర్షాలు పడ్డాయి. కామారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. అన్ని మండలాల్లో నార్మల్ కంటే అధిక వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా కురిసిన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండలంలో 46.8 మిల్లీమీటర్ల వర్షపాతం, అలాగే జుక్కల్లో 95.6 మిల్లీమీటర్లు, పెద్ద కొడబ్గల్లో 58.3 మిల్లీమీటర్లు, అలాగే బిచ్కుంద మండలంలో 38.2, బీర్కూర్లో 48.7, నస్రుల్లాబాద్లో 45.4, బాన్స్వాడలో 58.0, పిట్లంలో 99.4, నిజాం సాగర్లో 76.6 మిల్లీమీటర్లు, అలాగే నాగిరెడ్డిపేట్ మండలంలో 43.7 మిల్లీమీటర్లు, ఎల్లారెడ్డిలో 53.9, లింగంపేటలో 79.2, గాంధారిలో 69.9, సదాశివనగర్లో 53.8 మిల్లీమీటర్లు, అలాగే తాడ్వాయి మండలంలో 61.8, రాజంపేటలో 72.6, బెక్నూర్లో 67.0, కామారెడ్డిలో 58.7, రామారెడ్డిలో 63.8, మాచారెడ్డిలో 58.4 మిల్లీమీటర్లు, అలాగే దోమకొండ మండలంలో 51.9 మిల్లీమీటర్లు, బేబీపేటలో 50.3, డోంగ్లీలో 41.6, పాల్వంచలో 51.2, మహమ్మద్ నగర్లో 96.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దేశ సమైక్యత, సమగ్రత, సౌభ్రాతృత్వాన్ని, ఐక్యతను చాటి చెప్పే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సిపి సాయి చైతన్య పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతినగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశభక్తిపై అవగాహన మరియు చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, జిల్లా సంక్షేమాధికారిని, సౌందర్య మరియు వయోజన విద్యా ఉప సంచాలకులు పురుషోత్తం పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ, ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాలు, పోరాటాల ద్వారా పరాయి దేశంతో పోరాడి మనం స్వాతంత్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. దేశ సమైక్యత, సౌభ్రాతృత్వం, ఐక్యత ప్రపంచ నలుమూలలా చాటి చెప్పే
బాధ్యత నేటి యువతతో పాటు చిన్న పెద్ద ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. అంగవైకల్యం అనేది శరీరానికి మాత్రమే కానీ మనిషి మేధస్సుకు కాదని ఇక్కడున్న దివ్యాంగ విద్యార్థులే దీనికి నిదర్శనమన్నారు. ఇలాంటి నిరుత్సాహానికి గురి కాకుండా ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగాలని, అప్పుడే ఉన్నత శిఖరాలకు అధిరోహించడం సాధ్యమవుతుందని చెప్పారు. తమ పోలీస్ శాఖ తరపున సైతం తమ వంతు బాధ్యతగా సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. దివ్యాంగ విద్యార్థులైనప్పటికీ వారిని ప్రోత్సహిస్తూ వారికి అండగా నిలుస్తున్న స్నేహ సొసైటీ నిర్వాహకులు ఎస్ సిద్ధయ్య, ప్రిన్సిపల్ జ్యోతి, ఉపాధ్యాయ బృందాన్ని ఆయన అభినందించారు. అయితే మానసిక దివ్యాంగ విద్యార్థులైనప్పటికీ కూడా వారు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను, పాటలను విన్న పోలీస్ కమిషనర్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ సభ్యులు తాటి వీరేశం, 42వ డివిజన్ కార్పొరేటర్ బెల్లాల్ శశాంక్ రెడ్డి, 18వ డివిజన్ కార్పొరేటర్ పసునూరి రమేష్, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు దాసరి విజయానందరావు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు దారం గంగాధర్, అందుల పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, పాఠశాల సిబ్బంది, అంధ విద్యార్థులు, మానసిక వికలాంగులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా వచ్చిన పెద్దలందరికీ, చదివిన పెద్దలకి, విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులందరికీ పేరు స్వాగతం అనుకుంటున్నాను. స్నేహ సొసైటీ డిఫరెంట్ ఏబుల్డ్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ వాళ్ళ తరఫున ఎంతో కష్టపడి వాళ్ళకి కావాల్సిన విద్యకు కావాల్సిన ఎటువంటి వేరియస్ ఫెసిలిటీస్ ఏమైనా వాళ్ళు కష్టపడి ఇస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఈ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుస్తున్నాను. యాక్చువల్లీ వేరే పని ఉన్నా వచ్చి ఆయన రాగానే ఇవ్వగానే ఇమీడియట్గా నేను వస్తానని ఇమీడియట్గా చెప్పేసిన తర్వాత చూసుకున్నాను. ఆ రోజు వేరే పనులు ఉన్నాయి మాకు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి, మంజిరా నదులకు వరద నీరు ఇన్ఫ్లో గంటకు పెరుగుతున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పీకి 50,000 క్యూసెక్ల వరద నీరు ఇన్ఫ్లోగా వస్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1066.4 అడుగుల వద్ద ఉంది. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుత నిల్వ 17.818 టీఎంసీలుగా ఉంది. నిజాం సాగర్కు 10,000 క్యూసెక్ల వరద నీరు చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి 1405.00 అడుగులు కాగా ప్రస్తుతం 1391.25 అడుగుల వద్ద ఉంది. పూర్తి స్థాయి నిల్వ 17.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.13 టీఎంసీల నీరు ఉంది. కడెం ప్రాజెక్టుకు 740 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిగా నిండింది. 490 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండడంతో అధికారులు 2 రేడియల్ గేట్లను ఎత్తి 250 క్యూసెక్ల నీటిని మంజిరా నదిలోకి, 180 క్యూసెక్ల నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాల్వలోకి విడుదల చేశారు. పోచారం ప్రాజెక్టుకు 200 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. గత 2 రోజుల్లోనే 9.5 అడుగుల నీరు వచ్చి చేరింది. ఇదిలా ఉంటే నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలోని అనేక ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. గోకుల్ గోసేవ సమితి ఆధ్వర్యంలో వరుణ యాగం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అసాధారణ వర్షాభావ సందర్భంగా వర్షాలు సమృద్ధిగా పడాలని యజ్ఞ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నిజామాబాద్ నగరంలోని బడా రామ్ మందిరంలో ఈరోజు వర్షేష్టి యాగం చేశారు. అనేక దంపతులతో ఈ యాగం నిర్వహించారు. ఈ యాగంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండాలని వేద పండితులతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తొడుపునూరి రామ్మోహన్, మాదాని శ్రీధర్, బాలశేఖర్, గంధి రాజశేఖర్, తొడుపునూరి శ్రీనివాస్, నీళ్ల బాలకిషన్, శివరాత్రి సంతోష్, నల్ల నగేష్, పాపిని సతీష్ దంపతులు, స్థానిక కార్పొరేటర్ జగదీష్ కులకర్ణి, ఎర్ర నరేందర్, శ్రీనివాస్, కోటగిరి రాజేశ్వర్ పాల్గొన్నారు. భక్తులు, గోసేవకులు పాల్గొన్నారు. దాదాపు 500 మంది భోజనం, అన్న ప్రసాదం తీసుకున్నారు. నిర్మల్ జిల్లాలో భారీ వర్షం నమోదైంది. మండలాల వారీగా కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లాలోని కుబీర్ మండలంలో 25.1 మిల్లీమీటర్లు, తానూర్ మండలంలో 23.5, అలాగే బాసర్లో 65.9 మిల్లీమీటర్లు, ముద్దోల్లో 32.0, భైన్సాలో 75.8, కుంటాలలో 51.7, నర్సాపూర్ జీలో 82.1 మిల్లీమీటర్లు, అలాగే లోకేశ్వరంలో 50.5 మిల్లీమీటర్లు, దిలవర్పూర్లో 93.6 మిల్లీమీటర్లు, సారంగపూర్లో 73.7, నిర్మల్లో 132.3, నిర్మల్ రూరల్లో 110.6, సోన్లో 130.3, లక్ష్మణ్ చందాలో 98.4 మిల్లీమీటర్లు, అలాగే మామడలో 115.8 మిల్లీమీటర్లు, పెంబిలో 84.3, ఖానాపూర్లో 108.4, కడ్డం పెద్దూర్లో 131.2, దస్తూరాబాద్లో 89.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నందిపేట, డొంకేశ్వర్ ఉమ్మడి మండలాల్లో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది.
నందిపేట, డొంకేశ్వర్ మండలాల్లో సాధారణ వర్షపాతానికి మించి భారీగా వర్షాలు కురవడంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారగా చెరువులు, కుంటలు, గుంతల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. వర్షాల తీవ్రత దృష్ట్యా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు జారీ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితులు మినహా ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని సూచించారు. చెరువులు నిండిపోవడంతో చేపల వేటకు వెళ్లే జాలర్లు చేపల వేటను పూర్తిగా నిలిపివేయాలని అధికారులు కోరారు. వర్షాల కారణంగా ఇక్కడైనా నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఇంటి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. నీటితో నిండిన గుంతలు, కాలువలు, చెరువుల వద్ద పిల్లలను ఒంటరిగా వెళ్లనివ్వవద్దని సూచించారు. ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించి అప్రమత్తంగా ఉంటేనే ప్రాణ ఆస్తి నష్టాలను నివారించవచ్చని అధికారులు స్పష్టం చేశారు. మంజిరా చెక్ డ్యాం నీటితో కలకలలాడుతుండగా రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. గంగమ్మ తల్లికి వ్యవసాయ సలహాదారు పోచారం ప్రత్యేక పూజలు చేశారు. బీర్కూర్ శివార్లో మంజిరా నదిపై ఇటీవల నిర్మించిన చెక్ డ్యాం భారీ వర్షాలతో పూర్తిగా నిండి జలకల సంతరించుకుంది. నిండు కుండల పొంగి పొర్లుతున్న చెక్ డ్యాంను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం సందర్శించి నీటి నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలతో కలిసి చెక్ డ్యాం వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి పూలు సమర్పించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఎమ్మెల్యే పోచారం ప్రార్థించారు. చెక్ డ్యాం నిర్మాణం పూర్తయిన కొద్ది రోజులకే భారీగా నీరు చేరి ఉప్పొంగుతూ ఉండడంతో రైతులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ చెక్ డ్యాం వల్ల భూగర్భ జలాలు మట్టం పెరగడంతో పాటు సాగునీటి, తాగునీటి అవసరాలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణకు చెక్ డ్యాంలు కీలకమని, ఇటువంటి నిర్మాణాలు వ్యవసాయ అభివృద్ధికి, భూగర్భ జలాల పరిరక్షణకు ఎంతో దోహదపడతాయని పలువురు పేర్కొన్నారు. చెక్ డ్యాంలో ఉప్పొంగుతున్న నీటిని తిలకించేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు మియాపురం శశికాంత్, మాజీ ఎంపీ రఘు, కొర్మె రఘు, దుంపలరాజు, ప్రకాష్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్ 18వ డివిజన్ అక్షయ రెసిడెన్సీ వద్ద మురుగు కాలువలు అస్తవ్యస్తంగా మారాయని అపార్ట్మెంట్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్ 18వ డివిజన్ అక్షయ రెసిడెన్సీ వద్ద మురుగు కాల్వలు, మురుగునీటి సమస్యతో చాలా సంవత్సరాలుగా బాధపడుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టర్కి, ఎమ్మెల్యేకి, మున్సిపల్ కమిషనర్కి, లోకల్ కార్పొరేటర్కి చాలాసార్లు విన్నవించినా శాశ్వత పరిష్కారం ఎవరూ చూపట్లేదన్నారు. మురుగునీటి గుండా పాఠశాలకు వెళ్లే చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే ఈ మురుగునీరు మా అపార్ట్మెంట్ ముందర చేరి చెడు వాసనతో పాటు దోమలు చేరి అనారోగ్యానికి దారితీస్తుందని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకొని తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అక్షయ రెసిడెన్సీ సొసైటీ అధ్యక్షులు రమేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అమరేందర్, క్యాషియర్ రాఘవేందర్ రెడ్డి మరియు సభ్యులు బాలరాజ్, పురుషోత్తం రెడ్డి, చిట్టిరెడ్డి, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముబారక్ నగర్లో ఉన్న అక్షయ అపార్ట్మెంటులో నివసిస్తూ ఉంటాం. మా వీధి గుండా మురుగునీరు సమస్య చాలా సంవత్సరాలుగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మాకు డ్రైనేజీ సిస్టమ్, సరి అయిన డ్రైనేజీ సిస్టమ్ లేదు. అదేవిధంగా మేము మా సొంత ఖర్చులతో డ్రైనేజీ నిర్మించుకున్నప్పుడు ఇక్కడ పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో పెట్రోల్ బంక్ దగ్గర వాళ్ళు డ్రైనేజీ నిర్మించకుండా పైపుల ద్వారా ఎత్తుగా వేయడం వల్ల మాకు నీళ్లు అక్కడ మొత్తం ఆగిపోయి ఆ డ్రైనేజీ వాటర్ అంతా మా ముందుగా పారడం వల్ల ఇక్కడ మొత్తము మా వీధి గుండా మొత్తం మురుగునీరు పారుతుంది, అలాగే నిల్వ ఉంటుంది. దాని ద్వారా పిల్లలు, పాఠశాలకు వెళ్ళే పిల్లలు కానీ, వృద్ధులు కానీ, మహిళలు కానీ నడుచుకుంటూ వెళ్ళడం చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనిపై మేము చాలాసార్లు నిజామాబాద్ నగరంలోని చక్రం గుడిలో శ్రీనివాస కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. నగరంలోని చక్రం గుడిలో శ్రీనివాస కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస ఉత్సవ విగ్రహాలను ఉంచి ఆలయ అర్చకులు నరసింహమూర్తి, నాగరాజులు ఉత్సవాలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాలో గంజాయి, డ్రగ్స్కు ఎక్కడా కూడా చోటు లేకుండా గట్టి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి సిపి సాయి చైతన్యకు సూచించారు. నిజామాబాద్ నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి సిపి సాయి చైతన్యను కలిశారు. జిల్లాలో గంజాయి, డ్రగ్స్ విక్రయాల వల్ల యువత పెడదారిన పడుతున్నారని, ఎక్కడ కూడా విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సుదర్శన్ రెడ్డి సూచించారు. మత్తు పదార్థాల విక్రయాలు జరగడం వల్ల యువత పెడదారిన పడుతున్నారని చెప్పారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ విభాగాలను ఏర్పాటు చేసి మత్తు పదార్థాల విక్రయాలను నియంత్రించాలన్నారు. నగరంలోని ఎల్లమ్మగుట్టలో మున్నూరు కాపు కులస్తుల ఆధ్వర్యంలో బండారు కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
ఓర పండగ సందర్భంగా బొబ్బిలి వీధి ఎల్లమ్మగుట్ట మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బండారు పోయడం జరిగింది. బండారు అంటే పసుపుతోని ప్రధాన కూడళ్ల వద్ద ముగ్గు వేసి పోతరాజులతో పొలికేకల మధ్య ఓర పండుగకు స్వాగతం పలుకుతూ రేపటి దేవతామూర్తులకు సిద్ధం చేసి ఓర పండగ ముఖ్య ఉద్దేశం ఇలాంటి అంటువ్యాధులు రాకుండా ప్రజలందరూ ఆరోగ్యాలతో ఉండాలని, వర్షాలు బాగా పండాలని, పంటలు బాగా పండి రైతులు సంతోషంగా ఉండాలని, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఓర పండుగను అందరూ కలిసి సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ న్యాలం రాజు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ 70వ నక్షత్రం సందర్భంగా సుభాష్ నగర్ రామాలయం ఆధ్వర్యంలో 2వ రోజు సహస్ర కలశాభిషేకం కార్యక్రమం బోధన్ ప్రాంతంలో జరిగింది. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ రామాలయం ఆధ్వర్యంలో శ్రీ 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 అహోబిలం చిన్నజీయర్ స్వామి ఆదేశాల మేరకు 2వ రోజు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తిరునక్షత్రం శ్రీరామ హృదయ కార్యక్రమంలో భాగంగా బోధన్ నియోజకవర్గంలో నిర్వహించారు. సుభాష్ నగర్ రామాలయం నుండి 5 కలశాలతో మొదట ఎడపల్లి రామాలయం, చక్కర్నగర్ రామాలయం, పొతంగల్ రామాలయం, కోటగిరి, బోధన్ రామాలయాల్లో కలశాలతో తిరునక్షత్రం శ్రీరామ హృదయ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 15 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ఈ రోజుతో 2వ రోజు పూర్తయిందన్నారు. సారంగపూర్ నుండి అరసపల్లికి వచ్చే D53 నిజాం సాగర్ కెనాల్ పూర్తిగా వ్యర్థాలతో నిండిపోయింది. అధికారులు స్పందించకపోవడంతో రైతులే స్వయంగా వ్యర్థాలను తొలగించి కెనాల్ను శుభ్రపరుచుకున్నారు. అసలే వర్షాలు లేక రైతులు ఆకాశం వైపు చూస్తున్న సందర్భంలో గత 2 రోజుల నుంచి కురిసే వర్షాలతో రైతుల మొహంలో సంతోషం వ్యక్తమవుతోంది. కానీ నిజాంసాగర్ నుండి అరసపల్లి చెరువులకు వచ్చే D53 కెనాల్ చెత్త చెదారంతో నిండిపోయింది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి చెరువులోకి నీరు రాకపోవడంతో అరసపల్లి రైతులు వర్షంను సైతం లెక్క చేయకుండా తమ పంట పొలాలకు సాగునీరు పారించాలని కాల్వలో నిండిపోయిన చెత్త చెదారాలను శుభ్రపరుస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ D53 కెనాల్లోని చెత్త చెదారంతో నిండిపోయిందని, నీటిపారుదల శాఖ అధికారులు స్పందించకపోవడంతో రైతులే శుభ్రపరుచుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టి ఈ యొక్క చెత్త చెదారాన్ని పూర్తి స్థాయిలో తొలగించి నిజాంసాగర్ కెనాల్ నుండి వర్షపు నీరు వృధా కాకుండా పంట పొలాలకు అందించే విధంగా చర్యలు చేపట్టాలని అరసపల్లి ప్రాంతం రైతులు కోరుతున్నారు. 52 కెనాలు అరసపల్లి చెరువులకు వస్తాయి. అరసపల్లి పొలాలన్నీ కూడా ఈ నీళ్లతోని నిజాంసాగర్ నుంచి మనం వచ్చే నీళ్లతోని ఈ పొలాలన్నీ అరసపల్లిలో ఉన్నటువంటి వ్యవసాయ భూములన్నీ పారుతాయి. మరి ఇటువంటి కాలువని నిర్లక్ష్యం చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. మరి వాళ్ళంతా చెత్తా చెదారం ఇక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా చెత్తా చెదారం వేసి ఇప్పుడు ఈ రోడ్డుకు మెయిన్ రోడ్డుకు కింద కల్వర్ట్ ఏదైతే ఉందో ఆ కల్వర్ట్కి అంతా చెత్త అంతా తట్టుకొని నీళ్ళన్నీ ఆగిపోతూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఉన్న వర్షాలు పడుతున్నాయి కాబట్టి నిన్నటి వరకు వర్షాలు లేకుండా ఎదురు చూసిన రైతులు ఇవాళ వచ్చే నీళ్ళకు అడ్డంగా అవుతున్నాయని చెప్పేసి ఇప్పుడు మేమందరం వచ్చి ఈ చెత్తనంతా తీసి బయటకేసి ఇప్పుడు నీళ్ళు వచ్చే నీళ్లు మా పొలాలకు మలుపుకోవడం అనేది జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇరిగేషన్ అధికారులు కానీ ఇక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు చెత్తా చెదరం అంతా తెచ్చి కాలువలో పోస్తున్నారు. కాబట్టి దీన్ని అట్లా కాకుండా ఎప్పుడు ఫ్రెష్గా ఉండేటట్టు చూడాలని చెప్పేసి అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని చెప్పేసి మేము మరి అరసపల్లి రైతులుగా మేము కోరుతా ఉన్నాం. గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టుకు క్యాచ్మెంట్ ఏరియా నుండి వరద నీరు ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప స్థాయిలో వరద నీటి ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. గురువారం ప్రాజెక్ట్ క్యాచ్మెంట్ ఏరియా నుండి 3935 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని ప్రాజెక్టు అధికారి కిమ్మయ్య నాయక్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1395.83 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.146 టీఎంసీలకు చేరుకుందని అన్నారు. గత సంవత్సరం ఇదే రోజు నిజాంసాగర్ ప్రాజెక్టు అప్డేట్ 4.622 టీఎంసీలతో 1391.30 అడుగుల కెపాసిటీతో ఉందని ప్రాజెక్టు అధికారి కిమ్మయ్య నాయక్ పేర్కొన్నారు. కాగా సెల్ఫీలో మోజులో ఎవరు కూడా ప్రాజెక్టుపై సంచరించి ప్రమాదంలో పడవద్దని సూచించారు. నమస్తే అండి, నా పేరు కిమ్మయ్య నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిజాంసాగర్ ప్రాజెక్ట్. నిజాంసాగర్ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ కెపాసిటీ 18.70 అండి. అయితే యాజ్ ఆన్ టుడే మనకి లాస్ట్ ఇయర్ వచ్చేసి 1391 లెవెల్కి 4.6 టీఎంసీ వాటర్ ఉండింది. ఈ రోజుకి 1395.83 లెవెల్కి 7.46 టీఎంసీ వచ్చింది. అట్లాగే కైలాస్ నాలాకి సంబంధించింది ఈ రోజుకి ఇన్ఫ్లోస్ వచ్చేసి 610 క్యూసెక్స్ ఉన్నాయి. 0.58 టీఎంసీ వచ్చింది ఈ రోజుకి. 4 సంఘాల కుల పెద్దల ఆధ్వర్యంలో సిర్నాపల్లి గడి వద్ద పోతు మీద బండారు కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సిర్నాపల్లి గడి వద్ద 4 కుల సంఘాలు పాటి, గల్లీ, వినాయక్ నగర్, కోనారెడ్డి, సుగంధం, పాకనాటి సంఘాల కుల బంధువులతో పోతుతో
బండారు కార్యక్రమం నిర్వహించారు. ఆగస్టు 2వ తేదీ ఆదివారం రోజున జరిగే ఊర పండుగ సందర్భంగా నగరంలోని సీతపల్లి గడి వద్ద బండారి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ పెద్దలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పండుగను భక్తి శ్రద్ధలతో ఆట పాటలతో నిర్వహించేందుకు ఈ బండారు కార్యక్రమం నిర్వహించి భక్తిని చాటుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రజలకు ఎటువంటి అనారోగ్యం రావద్దని దేవతలను కొలుస్తారు. ఈ దేవతలను బండారు కార్యక్రమం అయిన తర్వాత నూతన దేవతలను ప్రతిష్టాపన చేస్తారు. బండారు పోయడం జరిగినది. ఈ బండారు పోయడంలో పాటికెళ్ళి వినాయక మునుగా సంఘము మరియు కోనిరెడ్డి సంఘము, పాకరెడ్డి సంఘం మరియు సుగంధం తరఫున 4 సంఘాలు కలిపి ముక్కుమడిగా ఈ పండుగను నిర్వహించగలుగుతున్నది. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలు ఆయురారోగ్యాలతో పాడి పంటలు బాగుండాలని నిర్వహించడం జరుగుతున్నది. నగర ప్రజలు పండుగను కొత్తగా తయారు చేసిన దేవతలను ఊరేగిస్తూ ఆయా ప్రాంతాల్లో ప్రతిష్ఠిస్తారు. ఈ వర్షాకాలంలో ఎటువంటి అనారోగ్యాలు రాకుండా పాడి పంటలు సజావుగా పండిస్తూ ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవతలను కొలుస్తారు. ఈ కార్యక్రమంలో పాటిగల్లి వినాయక్ నగర్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు సూదం శ్రీనివాస్, గొన్నరెడ్డి సంఘ అధ్యక్షులు అంతిరెడ్డి దేవేందర్ రెడ్డి, సుగంధం మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, పాకనాటి సంఘం అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి మరియు 4 సంఘాల సభ్యులు పాల్గొన్నారు. కోనరెడ్డి సంజయ్ మున్నూరు కాపు పాకనాటి సంజయ్ తరఫున ఈ బండారు వేయడం జరుగుతుంది. ఈ బండారు కార్యక్రమం జరిగిన తర్వాతనే ఈ నెక్స్ట్ దేవుళ్ళ కార్యక్రమం ఉంటుంది. రేపటి నుంచి అమ్మవారిని తయారు చేయడం జరుగుతుంది. ఇది అయినాకనే ఊర పండుగ అవుతుంది. కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలి, పాడి పంట బాగా పండాలని మేము మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాము. ఎందుకంటే పాడి పంట బాగుంటేనే అందరం బాగు. సిరికొండలో భారీ వర్షానికి కొట్టుకుపోయిన కప్పల వాగును బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పరిశీలించారు. సిరికొండ మండలంలోని కొండూరు గ్రామం వద్ద భారీ వర్షాలకు కప్పలవాగు కోతకు గురైన బ్రిడ్జ్ రోడ్డును బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం భారీ వర్షాలకు కొండూరు గ్రామంలోని బ్రిడ్జి మరియు రోడ్డు కొట్టుకుపోవడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం గత 11 నెలలుగా 53 లక్షల మొరం పోయడం జరిగిందని, ఆ మొరం ఈ చినుకులకై కొట్టుకుపోవడం జరుగుతుందని, పేరుకే రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని, వరదల్లో ఇల్లు కొట్టుకుపోయిన వారికి ఏం చేయలేదని, ఈరోజు అనారోగ్యంగా ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, విద్యార్థులు చదువుకోవడానికి జిల్లా కేంద్రానికి వెళ్లే పరిస్థితి లేదని, 2 ప్రధాన రహదారులు దెబ్బతిని ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని, తక్షణమే స్పందించి ప్రజలు రాకపోకలకు రోడ్ల మరమ్మతులు చేయించాలని బీజేపీ పార్టీ తరపున డిమాండ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నక్క రాజేశ్వర్, మండల అధ్యక్షులు సంజీవ్, వివిధ మోర్చాల అధ్యక్షులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సలాబత్పూర్ చెక్ పోస్ట్ ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశించినట్లు కామారెడ్డి ఈఎస్ ముకుందరెడ్డి తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ మద్యం, గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు సలాబత్పూర్ చెక్ పోస్ట్ను ఏర్పాటు చేసి గత 2 దశాబ్దాలుగా నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నామని జిల్లా ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుందరెడ్డి తెలిపారు. చెక్ పోస్టులో ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్లు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తూ వాహనాల తనిఖీలు చేపడుతున్నారని పేర్కొన్నారు. నిన్న సాయంత్రం రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక ట్రక్లో ప్రయాణిస్తున్న యూట్యూబర్ చెక్ పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడిన సందర్భంగా వివాదం చోటు చేసుకుందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వెంటనే ప్రాథమిక విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ప్రాథమిక విచారణలో ఘటనకు సంబంధించిన విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని గుర్తించినట్లు తెలిపారు. ఈ అంశంపై శాఖాపరమైన పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుందని, విచారణ నివేదికను కరీంనగర్ జిల్లా ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. సదరు కానిస్టేబుల్పై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేయాలని సిఫార్సు చేస్తూ ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు ముకుందరెడ్డి తెలిపారు. ఈ ఘటనపై శాఖ ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించదని, విధి నిర్వహణలో నిబంధనలు, క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ బాధ్యులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా డాక్టర్ సి నారాయణ రెడ్డి కవితా పఠనం పోటీలు ఘనంగా నిర్వహించారు. కవిగా కవిత్వం రాసిన, పరిశోధకునిగా పరిశోధనలు చేసిన, ఆచార్యునిగా పాటలు చెప్పిన, రచయితగా సినిమా పాటలు రాసిన, గజల్స్, రుబాయిలు, ప్రపంచ పదులు, గేయాలు, గేయకథలు ఒకటేమిటి ఏ ప్రక్రియ చేపట్టినా ఉన్నత ప్రమాణాలను నెలకొల్పిన మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి అని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సారంగపూర్ ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు కె లలిత అన్నారు. జూలై 29 బుధవారం నాడు పాఠశాలలో డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా నిర్వహించిన కవితా పఠనం పోటీ విజేతలకు బహుమతులు అందిస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి, తెలుగు ఉపాధ్యాయుడు ఘనపురం దేవేందర్ మాట్లాడుతూ 1931లో గురు పూర్ణిమ నాడు జన్మించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతి ఈ సంవత్సరం కూడా గురు పూర్ణిమ నాడు రావడం విశేషమన్నారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి కవిత్వంలో గొప్పతనాన్ని వివరించగా మరో తెలుగు ఉపాధ్యాయుడు డాక్టర్ సుంకరి గంగాధర్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జీవన రేఖలను తెలియజేశారు. 20 మంది విద్యార్థులు డాక్టర్ సి నారాయణ రెడ్డి కవితలను సేకరించి పఠించారు. ఈ పోటీకి ఉపాధ్యాయులు డాక్టర్ సల్లా సత్యనారాయణ, పి శ్రీలత, డి గోపాల్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. 10వ తరగతి విద్యార్థిని సింధు ప్రథమ బహుమతి అందుకోగా, ద్వితీయ బహుమతి 9వ తరగతి హారిక, 7వ తరగతి విద్యార్థిని సమృద్ధి, 8వ తరగతి విద్యార్థిని దీపిక గెలుచుకున్నారు.
తృతీయ బహుమతి 6వ తరగతి విద్యార్థిని లాస్య, 7వ తరగతి విద్యార్థిని లక్ష్మి గెలుచుకున్నారు. విజేతలకు నగదు బహుమతిని అందజేశారు. పోటీలో పాల్గొన్న విద్యార్థులకు పెన్నులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సునంద, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దంచి కొడుతున్న వానలు. 2 రోజులుగా భారీ వర్షం కురుస్తూ ఉండడంతో అన్నదాతల హర్షం. ఇన్నాళ్లు ముఖం చాటేసిన వరుణుడు ఎట్టకేలకు ఊరటనిచ్చాడు. వానాకాలం సీజన్ ప్రారంభమైన నుంచి నేటి వరకు రికార్డు స్థాయిలో వర్షాలు నమోదు కావడంతో వాగులు, చెరువులకు జలకళ. నిజామాబాద్ కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి. భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని సూచన. తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం. 4 రోజుల క్రితం వరకు 30% లోటు వర్షపాతం నమోదు కాగా నేడు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైతన్న జనం హర్షం. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ బస్వా గార్డెన్స్లో హిందూ జనజాగృతి ఆధ్వర్యంలో సాంప్రదాయంగా గురు పౌర్ణమి వేడుకలు. ప్రత్యేకంగా ఆకర్షించిన కరాటే, జూడో, నాన్చాక్ విన్యాసాలు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సూచన. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలోని ప్రాజెక్టులకు జలకళ. నిండు కుండను తలపిస్తున్న గోదావరి, మంజీరా ప్రాజెక్టులు. ఎస్ఆర్ఎస్పీకి భారీగా వరద వచ్చి చేరిక. శ్రద్ధలతో బండారు కార్యక్రమం. కుంకుమ, పూలు, కల్లు శాఖలు సమర్పించి బండారు ప్రక్రియ ప్రారంభించిన సర్వసమాజ్ మున్నూరు కాపు కుల పెద్దలు. దేశ సమైక్యత, సౌభ్రాతృత్వం, ఐక్యత ప్రపంచ నలుమూలలకు చాటి చెప్పే బాధ్యత నేటి యువతపై ఉంది. నగరంలోని మారుతి నగర్ స్నేహ సొసైటీలో దేశభక్తిపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సిపి సాయి చైతన్య. చెక్ డ్యాంలో జలకళ. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. బీర్కూర్ శివార్లో మంజీరా నదిపై ఇటీవల నిర్మించిన చెక్ డ్యాంను పరిశీలించి పూజలు చేసిన పోచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.